హేతువాద భావాలు చెప్పకలోనే మీరు చెబుతారు మనం ఎటు పుట్టాము నువ్వెటు పుట్టావు అని అడగడం సహజం. ఈ సూర్యుడు ఏంది, ఈ ఆకాశం ఏంది అని నీకు తెలుసు. హేతుబద్ధంగా మనం ఆలోచించినట్టయితే తప్పనిసరిగా నాస్తికత్వానికి చేరతాం. హేతువాదం విషయం దగ్గరే మనం నాస్తికత్వం, దేవుడు లేడని చెప్పేద్దరు ఆగిపోకుండా మానవుడి యొక్క భవిష్యత్తు మానవుడి చేతుల్లో ఉంది. మానవుడు తన భవిష్యత్తుని తాను నిర్మించుకోగలడు. అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ నుంచి నలుగురు సార్లు వచ్చారు. దేని గురించి వచ్చారు, ఎందుకు గురించి వచ్చారు అని కొన్ని విషయాలు అడిగి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్? ఆంధ్రప్రదేశ్ బాపట్ల. ఏంటి? బాపట్ల జిల్లా బాపట్ల. చెప్పండి, ఏంటి దేని గురించి వచ్చారు? ఏంటి? ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం, భారత హేతువాద సంఘం రిప్రజెంటేటివ్ గా పొల్లంలో జరుగుతున్న కేరళ రేషనలిస్ట్ మూవ్మెంట్ 100 year సెలబ్రేషన్స్ కి మేము రావటం జరిగిందండి. ఆ సందర్భంగా మీతో కొన్ని విషయాలు మీరు అడుగుతున్నందుకు, షేర్ చేసుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది. నా యూట్యూబ్ ఛానల్ కొరకు మీరు మంచి ఏదైనా నా సబ్స్క్రైబర్ కి ఏమైనా మంచి సలహా ఏదైనా మెసేజ్ ఇస్తారా? ఓకే అలాగేనండి. భారత హేతువాద సంఘం 1931లో బొంబాయిలో ఏర్పాటు చేయడం జరిగిందండి. అక్కడి నుంచి దాని కార్యక్రమాలు బొంబాయిలో, మద్రాసులో, హైదరాబాదులో, మళ్ళా మద్రాసులో, తెనాలి, వివిధ ప్రాంతాల్లో ఆనాడు ఆయా వ్యక్తుల యొక్క ప్రదేశాలను బట్టి కార్యక్రమాలు విస్తృతంగా చేయటం జరిగిందండి. తర్వాత భారత హేతువాద సంఘానికి అనుబంధంగా 1979లో ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం ఏర్పాటు చేయటం జరిగిందండి. ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం ఫార్మేషన్ అయిన తర్వాత జిల్లా హేతువాద సంఘాలు ఫార్మేషన్ జరగటం, ఆంధ్రప్రదేశ్లో భారత హేతువాద సంఘం జరుగుతున్న కార్యక్రమాలకి అనుబంధంగా బాగా విస్తృత స్థాయిలో జిల్లా సంఘాల తరఫున ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘం కార్యక్రమాలు మొదలుపెట్టింది. దీంట్లో మనకు మిగతా రాష్ట్రాల కన్నా మనకున్న ప్రత్యేకమైన విషయం ఏంటంటే, రావిపూడి వెంకటాద్రి గారు 1943లోనే వారు కవిరాజు యొక్క భావాలకు ప్రభావితులై కవిరాజు ఆశ్రమం వారి స్వగ్రామం నాగళ్ళలో ఏర్పాటు చేయటం, వారు చిన్న వయసులో నుంచే హేతుబద్ధ ఆలోచనలు కలిగించడానికి తగ్గట్టుగా రచనలు చేయటం, ఉపన్యాసాలు ఇవ్వటం, చదువుకునే పిల్లల్లోనే మార్పు తీసుకురావాలనే ఉద్దేశంతో స్కూళ్ళు, కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయటం, నాగళ్ళలో కవిరాజు ఆశ్రమం మీద వివిధ కార్యక్రమాలు 44లోనే ఫస్ట్ యానివర్సరీకి ఆనాడు విశేషమైన ప్రజాదరణ కలిగిన ప్రియ రామస్వామి నాయకర్ గారి తమిళనాడు నుంచి, ఆ రోజు తమిళనాడులో ద్రవిడ ఉద్యమానికి ఎంతో కృషి చేసి ఉద్యమానికే పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చిన పెరియార్ రామస్వామి నాయకర్ గారు 1943లో కవిరాజు ఆశ్రమం ఫస్ట్ యానివర్సరీకి వారు వచ్చారండి. ఆ టైంలో రామస్వామి నాయకర్ గారు అమ్మటి అన్నాదురయ్య గారు, తర్వాత ఆయన ముఖ్యమంత్రి కావడం మనందరికీ తెలిసిన విషయమే. ఈ విధంగా భారత హేతువాద సంఘం, ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘానికి విస్తృతమైన కార్యక్రమాలు దేశవ్యాప్తమే కాకుండా ఆంధ్రదేశ్లో ఎక్కువ స్థాయిలో ఇక్కడ చీరాల ప్రాంతాల్లో రావిపూడి వెంకటాద్రి గారు, అట్లానే తెనాలి ప్రాంతంలో ఆవులు గోపాలకృష్ణమూర్తి గారు, హైదరాబాద్ ప్రాంతంలో డాక్టర్ ఎన్నయ్య గారు, మల్లాది రామ్మూర్తి గారు, అతులు సూర్యనారాయణ గారు, ఆ రోజుల్లో ఎంతో మంది, అతులు సూర్యనారాయణ గారు, ఆవులు సాంబశివరావు గారు, వీళ్ళందరూ ఎంతో మంది కృషి చేయటం వలన ఎంతో ఒక బేస్ అండ్ ఫౌండేషన్ ఏర్పడటం, ఎన్నో సాహిత్యం మనకి రావటం. అదే టైంలో ఆంధ్రప్రదేశ్ ఉన్న హేతువాదులకి, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రోగ్రెసివ్ వాళ్ళకి ఎంఎన్ రాయ్తో పరిచయం రావటం. ఎంఎన్ రాయ్ యాక్సిడెంటల్ గా మద్రాసు నుంచి ఆరోగ్యం బాగలేక ఆంధ్రాలో ఆగిపోవటం, ఎంఎన్ రాయ్తో పరిచయం అవటం, ఎంఎన్ రాయ్ భావాలకి ఆనాడు ఉన్న మీరు హేతువాద భావాలు గల వాళ్ళందరూ ప్రభావితులయ్యి ఒక్క హేతువాద విషయం దగ్గరే మనం నాస్తికత్వం, దేవుడు లేడని చెప్పేద్దరు ఆగిపోకుండా
ఈ ఈ భౌతిక అంటే ఖగోళ శాస్త్రం గురించి, జీవపరిణామ శాస్త్రం గురించి వైజ్ఞానిక దృక్పథం మనకు కలగాలనే ఉద్దేశంతో సైంటిఫిక్ థాట్ డెవలప్మెంట్ కోసం ఎంఎన్ రాయ్ భావాలు, ఎంఎన్ రాయ్ పుస్తకాలు, ఎంఎన్ రాయ్ స్టడీ క్యాంపులకి వీళ్ళందరూ ప్రభావితులయ్యి హేతువాదమే కాకుండా హ్యూమనిజం, సైంటిఫిక్ థాట్ ఎట్లా డెవలప్ చేసుకోవాలనే దాని మీద దాన్ని మోడర్నైజ్ చేయటం. అప్పటిదాకా ఉన్న కవిరాజు భావాలు, వెంకటాద్రి గారు రాసిన పుస్తకాలకి ఒక సైంటిఫిక్ అవుట్లుక్, ఒక సైంటిఫిక్ థాట్ డెవలప్మెంట్ చేయడానికి ఎంఎన్ రాయ్ బుక్స్, మీటింగ్లకు వెళ్ళిన ఆ రోజుల్లో ఎంఎన్ రాయ్ చిన్న వయసులో చనిపోవటం మనకి ఒక పెద్ద అవరోధం. అట్లానే ఏజీకే గారు కూడా చిన్న వయసులో చనిపోవడం, తెనాల్లో కూడా ఉద్యమాలకి కొద్దిగా బ్రేకులు జరిగినా కూడా ఇవన్నిటినీ కవర్ చేసుకుంటూ మా రావిపూడి వెంకటాద్రి గారు ఉద్యమాన్ని చాలా ముందుకు తీసుకెళ్ళటం దీంట్లో ముఖ్యమైన పరిణామం అండి. ఒక పత్రిక ఉంటే అవసరం చాలా అని 1982లోనే హేతువాది అనే ఒక మంత్లీ మ్యాగజైన్ చీరాల నుంచి వారు ప్రారంభించడం, అది ఆ రోజు నుంచి ఈ రోజు కూడా వస్తుందండి. అసలు ఈ రోజుల్లో అసలు పత్రిక పెట్టడమే చాలా కష్టం, అందుట్లో ఇట్లాంటి సిద్ధాంత భావాలు గల పత్రికలు నడపడం మరీ కష్టం. అయినా కూడా ఎంతో కష్టాలకి, ఆర్థిక ఇబ్బందులకి కూడా వారు ఫేస్ అవుతూ హేతువాద పత్రికని వారు చనిపోయేదాకా వారే ఎడిటర్గా ఉండి నడపడం జరిగింది. 101 సంవత్సరాలతోటి వారు మంచి ఆరోగ్యవంతమైన జీవితాన్ని, ఒక మంచి పర్ఫెక్ట్ రేషనలిస్ట్ గా వారు జీవితాన్ని నడపడం మన అందరినీ చూసాం. వారి ఒక కాలేజీయో ఒక ఇన్స్టిట్యూట్ లో చేయాల్సినంత వరకు వెంకటాద్రి గారు ఒక ఇండివిజువల్ వ్యక్తిగత మనుషులు చేయలేని పనిని వారు రచనలో కానివ్వండి, ఉద్యమాల్లో చేయటం కానీ వారు చేయటం జరిగిందండి. ఈ విధంగా జరుగుతున్న కార్యక్రమంలో సార్ ఏంటండి, రావిపూడి వెంకటాద్రి గారు రచించిన కొన్ని పుస్తకాల పేర్లు చెప్పండి. రావిపూడి గారు కవిరాజు లిటరేచర్ తోటి ప్రభావితులయ్యారండి, ముఖ్యంగా శంభుకవధ అన్ని విషయాలు. తర్వాత వారు చిన్న వయసులోనే మానవులకు కలిగిన జనరల్ గా జిజ్ఞాస, అంటే మనం ఎట్లా సహజంగా హేతువాద భావాలు చెప్పగలోనే మీరు ఎటు చెబుతారు, మనం ఎటు పుట్టాము, నువ్వెటు పుట్టావు అని అడగడం సహజం. ఈ సూర్యుడు ఏంది, ఆకాశం ఏంది ఇవన్నీ నీకు తెలుసా అని అడగడం సహజం. అందుకని వారికి కూడా ఆ భావాలు కలిగిన ఏమో చిన్న వయసులోనే వారు జీవం అంటే ఏమిటి, పరిణామ శాస్త్రం గురించి తెలియజేస్తూ జీవం అంటే ఏమిటి, అట్లానే ఖగోళ శాస్త్రం గురించి విశ్వాన్వేషణ, అంటే సహజంగా మనకి చిన్న వయసుల్లోనే కొద్దిగా తెలిసి తెలియని వయసులో జరిగే ప్రశ్నలకి వారే సమాధానం వేసుకున్నారేమో అది అని అనుకోవాలి. ఆ 2 పుస్తకాలు ఆ రోజుల్లో చాలా విశేషమైన ప్రజాదరణ. విశ్వాన్వేషణ, జీవం అంటే ఏమిటి, సహజంగా ఈ 2 ప్రశ్నలు ఎక్కడి నుంచే పడతాయండి ఎవరికైనా. ఆ 2 రచనల మీద వారు విశేషమైన కృషి చేయటం, ఆ తర్వాత ఆ పుస్తకాలు ఎన్నోసార్లు రీప్రింట్ అవటం జరిగింది. అట్లానే సహజంగా హేతువాదులు మీరు హిందూ మత గ్రంథాల్లోనే విమర్శిస్తారు, మిగతా గ్రంథాల నుంచి పెద్ద పట్టించుకోరు అన్న అపోహ హేతువాదులు కానివాళ్ళు అంటారు. కొద్ది హేతువాదుల్లో కూడా ఆ అనుమానపు భావం వ్యక్తపరుస్తూ ఉంటారండి. అది అపోహ. అంటే మనం ఈ సమాజంలో ఉన్నాం కాబట్టి హిందూ మత గ్రంథాల గురించి ఎక్కువగా చెప్పుకుంటాం. అట్లానే యూరప్ సమాజంలో వాళ్ళు బైబిల్ గురించి, బైబిల్ హ్యాండ్ బుక్ అని ఒక అద్భుతమైన విమర్శమైన బైబిల్ విమర్శనకి ఇక తిరుగులేదు ఈ పుస్తకానికి అనుకునేటంత చక్కగా ఫుట్ అండ్ బాల్ వాళ్ళు బైబిల్ హ్యాండ్ బుక్ రాశారు. అట్లానే అందుకొని వెంకటాద్రి గారు కూడా బైబిల్ మీద కొన్ని విమర్శిస్తే బైబిల్ గణాచారం, బైబిల్ సృష్టివాదం, అట్లానే ఇస్లాం ఒక అంచనా అని ఒక 30-40 పేజీల పుస్తకం. మనకి ఇస్లాం గురించి కంపారిటివ్గా మిగతా మతాల మీద ఉన్న సాహిత్యం కన్నా విమర్శనా సాహిత్యం, హేతువాద సాహిత్యం ఇస్లాంలో తక్కువ అన్నమాట కొంత వాస్తవమే. ఎందుకంటే మనకి తెలిసిన విషయాలు కూడా తక్కువ. అయినా కూడా మనం హేతువాదులకి ఇస్లాం మీద కూడా మంచి విమర్శనాత్మకమైన అంటే ఒకళ్ళు వేరు చూపించలేకుండా ఎస్ ఇట్ ఈస్ కరెక్ట్ అనే భావం కలిగించే సాహిత్యం మనకు ఉంది. ఇస్లాము ఒక అంచనా, చిన్న పుస్తకం. ఈ రోజు కూడా ఎప్పుడో వెంకటాద్రి గారు చిన్న వయసులో 76లో అనుకుంటాను రాసిన పుస్తకం ఇప్పుడు కూడా మనకి ఇది రెఫరెన్స్ బుక్ గా మనకి. ఇక రేషనలిజం మీద, మార్క్సిజం మీద,
హ్యూమనిజం మీద అని ఒక డెఫినేషన్ ఇట్లా ఉండాలి ఇది అని చెప్పే వాల్యూమ్సే రాశారు. ఒక సబ్జెక్ట్ మీద ఒక పాయింట్ వాల్యూమ్స్. అన్నిటికంటే అద్భుతమైన పుస్తకం ఏంటంటే ఎంఎన్ రాయ్ భారత కమ్యూనిజం. నిజంగా అది ఒక పెద్ద రీసెర్చ్ పీసు. మార్క్సిజంలో ఉన్న లోపాలు ఏంది, ఎంఎన్ రాయ్ ఏ విధంగా దాన్ని ఎక్స్పోజ్ చేశాడు, ఏ విధంగా సమాజానికి 10 మందికి చెప్పగలిగారు. దాదాపు 600-700 పేజీల పుస్తకం అది. అసలు రాయటం, ప్రింట్ చేయటం, చదవటం. సరే, ఎంఎన్ రాయ్ గారు మాట అన్నారు కదా, ఇక్కడ మైక్ ఉందిలే నాకు, మాట అన్నారు కదా, ఎంఎన్ రాయ్ గారు అన్నారట, ఈ మన ప్రజాస్వామ్య వ్యవస్థలో మతాలు, మత విశ్వాసాలు ఉంటే ప్రజాస్వామ్యానికి ప్రమాదం అని అన్నారట. అది వాస్తవమేనా? ఓకే, వెంకటాద్రి గారు ఏం రాజ్యాలు అనే దాంట్లో బ్రీఫ్ గా ఇంకొద్ది 2-3 చెప్పేసేసి మీ ప్రశ్నకు వస్తానండి. అంటే ఇండియా బేసికల్ గా మతభావాలు గల సమాజంలో ఉన్న వాస్తవం. అంటే అప్పటికి కొంత బ్రిటిష్ ఎడ్యుకేషన్, బ్రిటిష్ ప్రభావం కొంత తగ్గినా బేసికల్ గా ఇది మతభావాలు, దైవభావాలకి విశేషమైన ఆనాడు ఈనాడు కూడా ఇప్పటికి కూడా అదే దాని స్థాయి తగ్గొచ్చేమో కానీ ఆ భావాల నుంచి. అందుకని ఎంఎన్ ఆ రోజుల్లోనే అసలు ఆయన స్వాతంత్రం రాక ముందే మనకి ఎట్లా ఉండాలి, రేపు మన దేశం ఎట్లా ఉండాలి, మన ప్రజా పరిపాలన ఎట్లా ఉండాలి, మన రాజ్యాంగం ఎట్లా ఉండాలని ఎన్నో విషయాల మీద ఆయన స్టడీ చేసిన. అంటే ఆయన యూరోప్లోను, అమెరికాలోను, ఏషియా దేశాల్లో ఉన్న రాజకీయాలను ప్రత్యక్షంగా చూసి అనుభవం గల వ్యక్తి కావడాన రేపు ఇండియా ఎట్లా ఉండాలనే దాని మీద ఆయన నిర్దిష్టమైన అభిప్రాయాలు, పుస్తకాలు, స్టడీ క్యాంపులు చెప్పారండి. అది చెప్తూ రెండో ప్రపంచ యుద్ధం నుంచి ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి ఎంఎన్ రాయ్. ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, ఏ దేశాన్ని ఎట్లా ప్రభావితం అయింది. రెండో ప్రపంచ యుద్ధం అప్పుడు కూడా చాలా మంది ఇప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో జర్మనీ గెలిస్తే బోసు ప్రధానమంత్రి అవ్వడం అద్భుతంగా ఉండేది. జర్మనీ గెలిస్తే బోసు ప్రధానమంత్రి అవడం ఏంటండి, జర్మనీ గెలిస్తే అటంతా మనకు స్వాతంత్రం ఇచ్చేటంత ఉదారం అంటే అసలు యుద్ధం ఎందుకు చేస్తాడు. అందుకని ఎంఎన్ రాయ్ ఏమన్నారంటే మనకి యుద్ధం అయిపోయిన తర్వాత వలస దేశాలు అన్నిటికీ స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం బ్రిటిష్ వాళ్ళకు మనకు చేతనైన సహాయం చేస్తే అది మంచిది అన్నారు. అది ఎవరికి నచ్చలేదు. కానీ తర్వాత ఎంఎన్ రాయ్ చెప్పింది నిజమైన తర్వాత మన ఇండియా గాంధీ స్వాతంత్ర సమర యోధులు ఓకే, దేశమంతా ఏకదాటిగా ఉండాలి, స్వాతంత్రం రావాలని తీసుకొచ్చారు, ఓకే, అది కరెక్టే. కానీ అందువల్ల స్వాతంత్రం రాలేదు. వస్తే మన ఒక్కడికే రావాలి కదా. ప్రపంచంలో ఉన్న బ్రిటిష్ వారి పరిపాలించే అన్ని దేశాలకి రెండో ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ చితికిపోటాడన వలస దేశాలు మొత్తానికి స్వాతంత్రం ఇచ్చేశారు. అందుకని ఆయన ఏమన్నారంటే ఇండియా లాంటి మత భావాలు గల దేశంలో ఎప్పటికైనా ఫాసిజం దెబ్బకొట్టే అంటే పడచూపి పైకి వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఇక్కడ హేతుబద్ధమైన ఆలోచనలు, ప్రోగ్రెస్, సైంటిఫిక్ థాట్ మనకు అవసరం. ఇండియా లాంటి మతభావాలు గల దేశంలో ఫాసిజం రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని చెప్పి తొలిసారిగా చెప్పింది ఇండియాలో ఎంఎన్ రాయ్ అనండి. దానికి ఒక థియరీగా ఎనాలిసిస్ చేసి ఏదో వేగ్గా ఒక మాట అనకుండా దాని కారణాలు ఏంది ఆయన చెప్పడంలో ఆయనకు అప్పటికే ఆయన మూడు ఖండాల్లో ఉన్న విస్తృతమైన రాజకీయ అనుభవం ఉంది. రష్యా యొక్క సమస్యలు, రష్యా యొక్క భావాలని, ఫాసిజం ప్రత్యక్షంగా చూసిన వ్యక్తి. అట్లా ఇండియా ఎట్లా ఉండాలనేది నిర్దిష్టంగా చెప్పారండి ఆయన. కాకపోతే అప్పటికి ఆయన ఆరోగ్యం యాక్సిడెంట్లు పడటం వల్ల, తలకు దెబ్బ తగలటం వల్ల స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయన ఇంపాక్ట్, ఆయన ఆరోగ్య రీత్యా తగ్గటం మన ఇండియాకి దురదృష్టం. అదే నెహ్రూ ఏదో సందర్భంగా ఆయన నాకు నచ్చాడు కానీ నేనే ఆయన నచ్చలేదని నెహ్రూ ఆయన యొక్క విలువని గుర్తించాడు. సార్ అంతా బాగుంది, ఎంఎన్ రాయ్ గురించి బాగానే చెప్తున్నారు. పార్టీని ఎందుకు డిజాల్వ్ చేశారు, అది దాని గురించి చెప్పండి సార్. అంటే ఏమవుతుందంటే ఇప్పటికీ ఆనాడు ఎంఎన్ రాయ్ ఉన్నప్పుడే కాదు ఇప్పటికి కూడా మనం విద్య తక్కువ పర్సంటేజ్ ఉన్న దేశం అండి మనది. ఒకవేళ విద్య పర్సంటేజ్ పెరుగుతున్నా ఆ విద్య యొక్క ప్రభావం నీ వ్యక్తిగత జీవితంలో కానివ్వండి, సమాజం మీద కానీ ప్రభావం తక్కువ. అంటే మనం స్వతంత్రంగా ఆలోచించుకునే శక్తి మనకు తక్కువ. ఉన్న తక్కువ దాన్ని కూడా ఇంకా దాని మతభావం, దైవభావం మన మీద నాట్యం ఆడటం అనేది ఆనాడు ఉంది, ఈనాడు ఉంది. ఆ పరిస్థితుల్లో పార్టీలు
మనుషుల్ని శాసిస్తాయి. అంటే మన కోసం, మనిషి కోసం, మనిషే అన్నిటికీ మూలం, కొలమానం, ప్రమాణం అని ఎంఎన్ రాయ్ నమ్మేవారు, చెప్పేవారు. మన మనిషిని శాసిస్తాయి. అట్లా ఉండకూడదు. ఏదైనా మనిషి కోసమే అన్ని ఉండాలి. మనిషిని శాసిస్తుంది, అది మతం కానీ, దేవుడు కానీ, పార్టీ కానీ. ఒకసారి పార్టీ అధికారంలోకి వస్తే అది మళ్ళా గెలవటానికే ఎక్కువే ఉంది. 100% అలాంటి యొక్క ఎన్విరాన్మెంటల్ని అది ఏర్పరచుకునేది. కాబట్టి మనిషి సంక్షేమం కన్నా, దేశ సంక్షేమం కన్నా పార్టీ సంక్షేమమే, పార్టీయే ముఖ్యం నాకు అనే నాయకుడే ఆలోచిస్తాడు. కాబట్టి అంటే ఇవన్నీ స్వతంత్రంగా ఆలోచించే భావాలు మనలో తక్కువ. కాబట్టి ఎంఎన్ రాయ్ పార్టీల వల్ల పార్టీ పెట్టాడు. ఆయన కూడా రాడికల్ డెమోక్రటిక్ పార్టీ పెట్టి దాంట్లో ఉన్న లొసుకుల్ని సర్దిద్దడానికి వీల్లేదు. కాబట్టి దాని ఉద్యమం లాగా రాడికల్ మూమెంట్ పార్టీని రద్దు చేసి, చాలా మంది ఆ రోజున ఎంతో ఇంత డెవలప్ అయిన పార్టీని మీరు రద్దు చేయటం నచ్చలేదని చెప్పి ఎంతో బాధపడ్డారు. కొంతమంది ఇతర పార్టీల్లోకి వెళ్ళి విశేషంగా రాజకీయాల్లో పెద్ద ముఖ్యమంత్రి స్థాయిలో కూడా, బొంబాయిలో కూడా, మహారాష్ట్రలో ముఖ్యమంత్రి, పెద్ద పెద్ద మంత్రులు పెద్ద స్థాయిలో, అంటే ఇక్కడ బేస్, ఈయన దగ్గర ఉన్న బేసుతో మంచి రాజకీయ జీవితాన్ని ఆలోచనాపరమైన వెళ్ళారు. అందువల్ల ఏంటంటే పార్టీలు దేశ శ్రేయస్సు కన్నా, మనిషి శ్రేయస్సు కన్నా వాళ్ళ శ్రేయస్సు ఎక్కువ కోరడానికి అవకాశం ఉంది. పోనీ అది తెలుసుకొని రియలైజ్ అయ్యేంత బేస్ మనలో ఆలోచన దృక్పథం ఉండదు. కాబట్టి పార్టీలెస్ డెమోక్రసీ యొక్క విధి విధానాల గురించి కూడా ఆయన చెప్పాడు. అది ఇండియా లాంటి ఎక్కువ జనాభా, తక్కువ విద్య ఉన్న దేశంలో కొద్దిగా ఇబ్బందులు ఉండేవి దాన్ని. అందువల్ల ఆయన అది నష్టమని చాలా ఎన్నో స్టడీ క్యాంపుల్లో దాని గురించి వివరంగా చెప్పారు. అది మనం చూస్తున్నాం కదా, వాళ్ళ పార్టీ అన్ని రంగాలని శాసిస్తుందండి రాజకీయ రంగం. వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎక్కడ ఉండాలండి? పార్లమెంట్ ఉన్న, అసెంబ్లీలో ఉండి అంతవరకే. కానీ ప్రతి ఆఫీస్ మీద వచ్చి వాళ్ళ రాష్ట్ర గవర్నమెంట్ లో ఎమ్మెల్యే కానీ, కేంద్ర గవర్నమెంట్ లో ఎంపీ కానీ శాసిస్తున్నారు. అట్లా ఉండకూడదు కదా. ఉండేటట్టుగా మన ప్రజలను డెవలప్ అవ్వటం లేదు. పార్టీల యొక్క నడత ఎట్లా ఉంటుందో, ఒకసారి గెలిచినాడు మళ్ళీ రావడం కోసం ఎట్లా చేస్తున్నాడు మనం చూస్తున్నాం. కాబట్టి ఆనాడు ఎంఎన్ రాయ్ గారు చెప్పింది, పార్టీల వలన ఒకవేళ కొన్ని మేలు ఉండా కూడా నష్టమే ఎక్కువ జరుగుతుంది. కాబట్టి దాన్ని అంతకన్నా సర్దిద్దటానికి అవకాశం లేదు. విద్య డెవలప్ అయిపోతే, అంటే ఆయన చెప్పింది చాలా సంవత్సరాలు ఉంది కాబట్టి విద్య డెవలప్ అవుతుంది, కానీ ఆ ఇంపాక్ట్ డెవలప్ కావటం లేదు. మెడూరు సత్యనారాయణ సార్, నాకు ఒక డౌట్. ఇప్పుడు ఆస్తికులు ఉన్నారు, నాస్తికులు అని ఉన్నారు, రెండు ఇదిలు ఉన్నారు. ఇప్పుడు ఆస్తికులు అంటే లేనిది ఉన్నదని అనుకుంటున్నాను, కానీ నాస్తికులు అలా కాదు, లేనిది లేదనే పదం అనేది ఎక్కువ యూజ్ చేస్తారని అనుకుంటున్నాను. అది కూడా అదే ఇదిలోన హేతువాదులు కూడా అదే కదా, ఆ విధంగా వస్తారు కదా. చెప్పండి ఒకసారి. ఇక్కడ చాలా వందల సంవత్సరాల నుంచి ఆస్తికులు, నాస్తికులు ఉన్నారు. భారతదేశంలో చార్వాకులు నాస్తికులే కానీ వాళ్ళకి నాస్తికులని పేరు పెట్టింది వాళ్ళు మనుస్మృతిలో వేద నిందకో నాస్తిక అని ఒక నిర్వచనం ఇచ్చాడు. వేదాలను ఎవరైతే నిందిస్తారో వాళ్ళు నాస్తికులని. చార్వాకులు మాత్రం మేము నాస్తికులు అని చెప్పుకోవాలి. ఆ చార్వాకులకి తిట్టుగా, ఎగతాళిగా వీళ్ళు పేరు పెట్టారు నాస్తికులని. చార్వాకులది భౌతికవాదం, కార్యకారణవాదం. ఉన్నట్టుగా ఆధారాలు ఉంటే నమ్మటం, లేకపోతే వదిలేయటం. ఆ విధంగా వాళ్ళు ఆధారాలు లేనటువంటి వాటి మొత్తాన్ని కూడా కొట్టేసి ఆధారాలు ఉన్నదే తీసుకోవాలని చెప్పి నిర్ణయాలు తీసుకున్నారు. ఆ విధంగా చార్వాకుల భౌతికవాదం అంతా కూడా ఈ ఆస్తికుల పెరిగిన తర్వాత, మనుస్మృతులు వచ్చిన తర్వాత దాన్ని మొత్తాన్ని ఖండించేసి వాళ్ళ పుస్తకాలని నాశనం చేసి చార్వాకుల యొక్క ప్రభావాన్ని తగ్గించి ఈ రకరకాల మా హిందూ మతం పైకి వచ్చేసింది. అందువల్ల ఏమైందంటే ఈ నాస్తికో వేదనింద కానీ తిట్టు రూపంలో చెప్పిన నాస్తికత్వాన్నే వీళ్ళు చార్వాకులు ఇప్పుడు నాస్తికులుగా బయలుదేరి చెప్పుకుంటున్నారు. నిజానికి అలా నాస్తికులుగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భౌతిక వాస్తవికవాదం మనకు వచ్చింది. లోకాయుతులది లోకాయుతవాదం, చార్వాకులది భౌతికవాదం. పాజిటివ్ గా మనం భౌతికవాదం గురించి చెప్పుకోవాలే గాని వాళ్ళు తిట్టిన దాన్ని పట్టుకొని నాస్తికత్వం నాస్తికులు అనాల్సిన అవసరం లేదు. ఎందుకంటే
హేతుబద్ధంగా మనం ఆలోచించినట్టయితే తప్పనిసరిగా నాస్తికత్వానికి చేరతాం. హేతుబద్ధంగా ఆలోచించడం అంటే కార్యకారణ బంధంతో ఆలోచిస్తాం. కారణం లేకుండా, వాస్తవాల ఆధారం లేకుండా దేవుడు ఉండడని నమ్ముతున్నారు వాళ్ళు. దాన్ని మనం తిరస్కరిస్తాం హేతుబద్ధంగా ఆలోచిస్తే. అందువల్ల తొలి దశలోనే నాస్తికులం అవుతాం. నాస్తికులం అయినా కూడా హేతుబద్ధ ఆలోచన అనేది కంటిన్యూగా జరుగుతుంటది కాబట్టి నాస్తికత్వం కానీ ఆగాల్సిన అవసరం లేదు. అక్కడ ఆగకుండా హేతుబద్ధ ఆలోచనతోటి మానవ జీవన సంబంధించి అన్ని రంగాల్లో హేతుబద్ధంగా ఆలోచించి సరైన నిర్ణయాలు తీసుకొని నిత్య జీవితాన్ని మెరుగుపరుచుకోవాల్సిన అవసరం ఉంటుంది. అందువల్ల ఏమవుతుందంటే ఈ హేతువాదం అనేది నాస్తికత్వంతో ఆగకుండా ముందుకు జరిగి మానవుడి యొక్క భవిష్యత్తు మానవుడి చేతుల్లో ఉంది. మానవుడు తన భవిష్యత్తుని తాను నిర్మించుకోగలడు. మానవుడికి మతాలు కానీ, కులాలు కానీ, జాతులు కానీ, వర్గాల యొక్క అవసరం లేదు. పరలోకాలు లేవు, పూర్వజన్మ పునర్జన్మలు లేవు, ఆత్మలు లేవు, మోక్షం లేదు, స్వర్గ నరకాలు లేవు అని ఉన్నది ఈ లోకమే కాబట్టి, ఈ భౌతిక లోకమే కాబట్టి ఈ భౌతిక లోకాన్ని గురించి అర్థం చేసుకొని ఈ భౌతిక లోకంలోనే స్వేచ్ఛగా, సుఖంగా, నైతికంగా జీవించడానికి హేతువాదులు మానవవాదులుగా మారతారు. మానవవాదం అంటే ఏమి లేదు, మనుషులు మూఢనమ్మకాలు లేకుండా హేతుబద్ధంగా ఆలోచించి మోడర్న్ సైన్స్ ఆధారంగా, ఆధునిక విజ్ఞానం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటూ తమ జీవన విధానాన్ని మెరుగుపరుచుకోవటమే మానవవాదం. మానవవాదం కానీ హేతువాదం కానీ సిద్ధాంతాలు కావు. హేతువాదం అనేది ఒక ఆలోచన పద్ధతి, కార్యకారణబద్ధంగా ఆలోచించే పద్ధతి. ఏమిటి, ఎలా, ఎందుకు లాంటి ప్రశ్నలు వేసుకొని సమాధానాలు రాబట్టి పరిసరాలని, విశ్వాన్ని అర్థం చేసుకున్న దాని మేరకు పరిసరాలని మనకు అనుకూలంగా మార్చుకొని మనం స్వేచ్ఛను పొందే విధంగా హేతుబద్ధ ఆలోచన సాగుతుంది. ఈ విధంగా మానవుడి యొక్క అన్ని రకాల జీవన రంగాలకు అప్లై చేసినట్టు హేతుబద్ధ ఆలోచననే మానవవాదులుగా మారుతాం. అందువల్ల హేతువాదులు నాస్తికత్వం కూడా ఆగకుండా మానవవాదం వైపు సాగుతారు. ఏమిటి మానవవాదం అంటే మనుషులు తమ అభివృద్ధిని తాము చూసుకోగలరు. పరలోకాల యొక్క అవసరం లేదు, దేవుడి యొక్క అవసరం లేదు, దేవతల యొక్క అవసరం లేదు, స్వర్గ నరకాలు లేవు అని ఉన్న ఈ భౌతిక లోకాన్ని అర్థం చేసుకొని సుఖంగా, స్వేచ్ఛగా, నైతికంగా కూడా జీవించడానికి అవకాశం ఉంది. అందువల్లనే మతాలు చెప్పిన నీతులు కావని, కులాల నీతులు కావని, జాతుల నీతులు కావని, వర్గాల నీతులు కావని మనుషులు మోడర్న్ సైన్స్ బేస్డ్గా, అనుభవం బేస్డ్గా హేతుబద్ధ ఆలోచనతోటి స్వేచ్ఛగా ఉండి స్వేచ్ఛగా నిర్ణయాలు స్వతంత్ర ఆలోచనతో తీసుకోవాలి. ఒక మత గ్రంథం ఆధారంగా నైతికంగా ఉండేది నీతి కాదు. ఒక కులం ఆధారంగా ఉండేది నైతికం కాదు. అది పక్షపాతాలు, సంకుచితమైన మతాలు ఏం చేసినాయి, మనుషులందరినీ మతాలకు విభజన చేసి ఎదురు నిలిపినాయి. కులాలు ఏం చేసినాయి, కోట్లాది మందిని వేలాది కులాలకు విభజించి ఎదురు నిలిపినాయి. అట్లాగే జాతులు, అట్లాగే వర్గాలు ఇవన్నీ కూడా సంకుచితమైపోయి ఏమైందంటే మానవతని విడదీసినాయి, మానవుడిని విభజించి ఎదురు నిలిపి యుద్ధాలకి, ఘర్షణలకి దారి చూపినాయి. అందువల్ల హేతువాద మానవవాద ఉద్యమంలో మనం ఏం చెబుతున్నామంటే మనుషులు స్వతంత్రంగా ఆలోచించాలి, హేతుబద్ధంగా ఆలోచించాలి, విమర్శనాత్మక దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఏమిటి, ఎలా, ఎందుకు లాంటి ప్రశ్నలు వేసుకొని ఎదురుగా జరిగేటువంటి సంఘటనల మొత్తాన్ని కూడా కారణాలు కనుక్కొని అవగాహనతో నిర్ణయాలు తీసుకొని మన జీవన విధానాన్ని మనం మెరుగుపరుచుకోగలం. మన జీవన విధానం మెరుగుపరుచుకోవాలంటే ప్రతి వ్యక్తి కూడా మోడర్న్ సైన్స్ బేస్డ్గా వైజ్ఞానిక వికాసవంతులు కావాలి, స్వతంత్ర ఆలోచన చేయాలి, సొంతంగా తమ అనుభవం, జ్ఞానం ఆధారంగా ఆలోచించి నిత్య జీవితంలో చేసేటువంటి పనులు మొత్తం నిర్ణయాలు తీసుకోవాలి. ఆధారం లేనటువంటి విశ్వాసాలు, మూఢనమ్మకాలు ఉంటే వాటిని వదిలేసి, మూఢ భావాలను వదిలేసి ఆధునిక భావాల్ని, వైజ్ఞానిక భావాల్ని, హేతుబద్ధ భావాల్ని స్వీకరించి నిత్య జీవితంలో ఇతర మనుషులతోటి పరస్పర సహకారంతో ముందుకు పోవాలి. మనం మనుషులం అయితే ఇతరులు కూడా మనుషులే. ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ భూలోకంలో మనుషులని గుర్తించాలి, మనుషులందరూ సమానులని గుర్తించాలి. అప్పుడు ఏమవుతుందంటే మనుషుల మధ్య పరస్పర సహకారం పెరుగుతుంది. మనుషులు తమ జ్ఞానాన్ని, అనుభవాన్ని ఇచ్చిపుచ్చుకుంటారు. అందువల్ల ఒకరినొకరు ఎడ్యుకేట్ చేసుకుంటూ ఏది వాస్తవమో దాని వైపు పోయి మానవవాదులుగా జీవిస్తారు. మనిషిగా మానవవాదం అంటే మానవత్వంతో జీవించడమే. మానవత్వం అంటే ఏంది, నాలెడ్జ్ సేకరించడం, దాన్ని విశ్లేషణ చేయటం,
వాస్తవాలను తెలుసుకోవటం, ప్రకృతి సత్యాలను తెలుసుకోవటం, దాని ద్వారా అవగాహన పెంచుకోవటం, దాని ద్వారా నిర్ణయాలు భావాలను ఉత్పత్తి చేయటం, నిర్ణయాలు తీసుకోవటం, పరికరాలను తయారు చేయటం. సార్ ఇప్పుడు మానవవాదం ఉన్న మానవత్వవాదంకి డిఫరెంట్ తేడా ఉంది. ఉందా చెప్పండి. మానవవాదం అనేది మనిషి కేంద్రంగా మనిషి భవిష్యత్తును తాను నిర్మించుకోగలడు, ఎవరైనా ఆధారపడాల్సిన అవసరం లేదు మతం మీద కానీ కులం మీద కానీ చెప్పేది మానవవాదం. దేవుడిని వదిలేసి, పరలోకాలను వదిలేసి, మతాలని కులాలని జాతులని సంస్కృతిని వదిలేసి మనుషులు మనుషులుగా జీవించాలి. మనుషులు తమ అభివృద్ధి కోసం, తమ స్వేచ్ఛ కోసం తాము ఒక స్వేచ్ఛ సమాజాన్ని నిర్మించుకోవాలి. మనిషి కేంద్రంగా మనిషి తన చర్యలకు తాను బాధ్యత వహించాలి. తన చర్యలకు తాను బాధ్యత వహించి తన అభివృద్ధి కోసం తన నిర్ణయాల ప్రకారం నడవాలని చెప్పేది మానవవాదం, మానవ కేంద్రవాదం. మానవతావాదం అంటే మతస్థులైనా సరే, హేతువాదులైనా సరే దారిని పోతుంటే ఒక అబ్బాయి పడిపోయి ఉంటే మానవత్వంతో లేపుతాం. అవతల వాడు ఆకలిగా ఉంటే ఒక పూట భోజనం పెడతాం. అది మానవత్వం. అన్నం తినకపోతే చచ్చిపోతాడు కాబట్టి ఆ పూటకి మనం తినకపోయినా వాడికి పెడతాం. ఇది మానవత్వం, హ్యూమానిటేరియన్ అంటాం దీన్ని. మానవవాదం అంటే హ్యూమనిజం, మానవవాదం అంటే హ్యూమనిజం, మానవతావాదం అంటే హ్యూమనిటేరియనిజం. మతస్థులు కూడా ఆకలి కొన్న వాళ్ళకి ఆకలి ఆహారం పెట్టి వాళ్ళు మానవత్వాన్ని ప్రకటిస్తారు, కానీ వాళ్ళు దైవ కేంద్రంగా వాళ్ళ జీవితాన్ని మలుచుకుంటారు. మనం అట్లా కాదు. మనం మనుష్య కేంద్రంగా, మానవ కేంద్రంగా, మనిషి కేంద్రంగా, నా కేంద్రంగా నేను, నీ కేంద్రంగా నువ్వు చేసుకుంటూ మనుషుల యొక్క కేంద్రంగానే సాగుద్దు, కానీ దేవుళ్ళతోటి, మతాలతోటి, విశ్వాసాలతోటి వాటితో సంబంధం లేదు. కాబట్టి మానవవాదం అనేది మనిషి అభివృద్ధికి మానవుడే మూలం, మనిషి చర్యలకి మానవుడే మూలం అనేది మానవవాదం. మానవతావాదం అంటే ఇతరులు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, బట్టలు లేనప్పుడు వాళ్ళకి దానం చేయటం మానవత్వంతో, లేదా ప్రాణాన్ని పోతుంటే వాళ్ళకి నీళ్ళు ఇచ్చి మంచినీళ్ళు ఇచ్చి కాపాడటం. ఈ విధంగా అది ఎవరైనా చేయొచ్చు, మతస్థులైనా చేస్తారు. ఒక హిందూ పిల్లవాడు కింద పడిపోయి ఉంటే ఒక ముస్లిం ఆ దారిని పోతా ఉంటే ముస్లిం అయినా సరే హిందూ పిల్లగాడిని పైకి లేపి మంచినీళ్ళు ఇస్తాడు తాగమని. అది మానవత్వం, మతంతో సంబంధం లేదు మానవతావాదానికి. అసలు వాళ్ళు మతస్థులైనా కూడా మానవత్వాన్ని ప్రదర్శిస్తారు. కానీ మనం మతాలనే కాదంటున్నాం. మతాలని వదిలేసి మనిషి కేంద్రంగా తన భవిష్యత్తును తాను నిర్మించుకునే విధంగా మానవవాదం ముందుకు సాగుతుంది. మానవవాదం యొక్క లక్ష్యం స్వేచ్ఛ. ఈ స్వేచ్ఛ సమాజాన్ని నిర్మించుకోవాలి. స్వేచ్ఛా సమాజాన్ని నిర్మించుకోవాలంటే సమాజ నిర్మాతలైనటువంటి మనుషులు వాళ్ళు వికాసవంతులు కావాలి, చైతన్యవంతులు కావాలి, వివేకవంతులు కావాలి, వివేచనశీలులు కావాలి. లేటెస్ట్ నాలెడ్జ్ ప్రకారం, లేటెస్ట్ ఐడియాస్ ప్రకారం తమ జీవన విధానం తాము మెరుగుపరుచుకోవాలి. ఇది మానవవాదం. కాబట్టి